ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఇలా మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా రంజిత్ ఓఫీర్ గారికి పరలోకంలో లైంగికత్వం ఉంది అనే విషయంలో కొన్ని ప్రశ్నలు రంజిత్ ఓఫీర్ గారిని అడగాలని ఈ వీడియో చేస్తూ ఉన్నాను. అయితే దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 22వ అధ్యాయము 30వ వచనంలో, అలాగే మార్కు సువార్త 12వ అధ్యాయము 25వ వచనంలో, అలాగే లూకా సువార్త 20వ అధ్యాయం 34, 36 వచనాల్లో పరలోకంలో పునరుత్థానమందు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇయ్యబడరు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే రంజిత్ ఓఫీర్ గారు పరలోకంలో కూడా అవయవాలు ఉంటాయి, లైంగిక సంబంధాలు కూడా ఉంటాయి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే రంజిత్ ఓఫీర్ గారికి నా ప్రశ్న ఏంటి అని అంటే, పరలోకంలో లైంగిక సంబంధాలు ఉంటాయి అని అనడానికి బైబిల్లో సరైన ఆధారం ఎక్కడ ఉంది? దేవుని యొక్క వాక్యం ఆధారంగా చూపించాలని నా మనవి. తర్వాత రెండవది, పరలోకంలో లైంగిక సంబంధాలు ఉంటే ఇక్కడ 2, 3 లేదంటే అంతకంటే ఎక్కువ మంది భార్యలు కలిగిన భర్తలు, లేదంటే అంతమంది భర్తలు కలిగిన భార్యలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరితో వారు లైంగిక సంబంధాన్ని కలిగి ఉంటారు, లేదంటే అందరితో లైంగిక సంబంధాన్ని కలిగి ఉంటారు? దీనికి నాకు సమాధానం కావాలి. తర్వాత ఒకరి భార్యను ఒకరు, ఇంకొకరి భార్యను ఇంకొకరు ఇక్కడ వివాహాలు చేసుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు ఒక ఆమె ఒక భర్తతో ఉండి విడాకులు తీసుకుంటే, ఇంకొక ఆమె ఇంకొక భర్తతో ఉండి విడాకులు తీసుకుంటే, ఆ భర్త ఆమెను చేసుకుంటాడు, ఈ భర్త ఆమెను చేసుకుంటూ ఉంటాడు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవరితో లైంగిక సంబంధాన్ని కలిగి ఉంటారు? దీనికి సమాధానం కావాలి. ఒకవేళ ఇక్కడి నుంచి వెళ్ళిన భార్యాభర్త అక్కడ లైంగిక సంబంధాన్ని కలిగి ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు పుడతారా? ఒకవేళ పిల్లలు పుడితే ఆ పిల్లలైన వారు పాపరహిత ప్రపంచంలో ఎలా ప్రవేశిస్తారు? దీనికి నాకు సమాధానం కావాలి. వీటన్నింటినీ దయచేసి దేవుని యొక్క వాక్యానుసారంగా ఈ కొన్ని ప్రశ్నలకు నాకు సరైన సమాధానాలు ఇవ్వాలని రంజిత్ ఓఫీర్ గారి ముందుకు ఈ ప్రశ్నలు తీసుకొని వస్తూ ఉన్నాను. ఒకవేళ వాక్యాధారం లేకోకుండా ఏదైనా మాట్లాడుతూ ఉన్నారు అని అంటే అది సంఘ క్షేమాభివృద్ధి కలగజేయదు. సంఘాన్ని ఆధ్యాత్మికంగా బలహీనపరచడానికి శత్రువైన సాతాను ఈ అంత్యకాలంలో విశ్వాసులను ఆధ్యాత్మికంగా బలహీనలను చేసి కృంగదీసి ఆ నిత్య నరకాగ్నికి తీసుకొని వెళ్ళడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాని ప్రయత్నంలో మీరు కూడా పాత్రులవుతూ ఉన్నారేమో ఒక్కసారి ఆలోచించండి. పరలోకంలో ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, కష్టం ఉండదు, కన్నీరు ఉండదు అని చెప్పి ప్రకటన గ్రంథంలో దైవజనుడు అపోస్తులుడైన యోహాను గారు ఎంతో స్పష్టంగా వివరించి మాట్లాడుతూ వచ్చాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనము దేవదూతలను పోలిన వారమై, దేవుని కుమారులమై, దేవుణ్ణి యుగయుగాలు ఆరాధించే వారమై, దేవునితో కూడా ఆ నిత్య సంతోషాన్ని శాశ్వత కాలం అనుభవించే వారంగా ఉంటాము అని చెప్పి దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉంది. కాబట్టి వీటన్నింటికి సరైన సమాధానాలు ఇస్తూ దేవుని సంఘానికి జవాబు చెప్పాల్సిన అవసరత ఎంతైనా ఉంది. బెరయా సంఘస్థల వలె ప్రశ్నించినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరత ఖచ్చితంగా ప్రతి దైవ సేవకునికి ఉంది. కాబట్టి ఈ ప్రశ్నలకు మీరు సరైన సమాధానాలు ఇస్తారని, మీ సమాధానాల కొరకు ఎదురు చూస్తున్న ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా ప్రేమతో ఈ ప్రశ్నలు మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. స్పందించి వీటికి సమాధానం ఇస్తారని ఆశిస్తూ ప్రేమతో మీ సహోదరుడు. ప్రైజ్ ది లార్డ్.